ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఎన్డీఏ మిత్రపక్షాల గెలుపు, కాపుల గెలుపు. మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్, రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించండి. కాపుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేసిన బలిజ సంఘం నేతలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. దేశం గర్వించదగ్గ వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన తెదేపా అభ్యర్థి. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులలో మూగ జీవాలకు ఆహారం, నీటి సదుపాయం కల్పించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు. జగన్ మీద శనివారం జరిగిన దాడిని ఖండించిన షాజహాన్. డ్రామా కాకూడదని అభిలాషించిన తెదేపా అభ్యర్థి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డిపై దాడి. బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. జగన్ పై జరిగిన దాడి ఒక డ్రామా. పట్టాభి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదివారం మదనపల్లె పట్టణం స్థానిక మిషన్ కాంపౌండ్ కళ్యాణ మండపంలో జనసేన నేత రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథులుగా రాజాపేట పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లె అసెంబ్లీ తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు ప్రసంగిస్తూ కాపుల ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్న ఎన్డీఏ మిత్రపక్షాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామని ఛాలెంజ్లు చేస్తున్న రాజంపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని ఓడించేందుకు కాపు సోదరులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ కాపుల కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 1,50,00,000 రూపాయల నిధులను కేటాయిస్తామని మాట ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ 1 ఎకరం స్థలాన్ని కాపు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దారమణిత, బోర్వెల్ నాగరాజ, శ్రీనివాస, సూపర్ మార్కెట్ శ్రీనివాసులు, సిమెంట్ రమణ, మేస్త్రి శ్రీనివాసులు, జంగాల శివరాం, సంగం శ్రీనివాసులు, బ్యాంక్ రమణ, మాజీ సర్పంచ్ మోహన, మహర్షి భాస్కర్, రాయల్ గణేష్, షణ్ముఖ ప్రియ, ఆర్కెస్ట్రా అధినేత కరుణాకర్, కత్తి లక్ష్మణ, రామాచార్లపల్లి యుగంధర్, ప్రతాప్, బాలప్ప గారి, వెంకటరమణ పెద్ద సంఖ్యలో కాపు బలిజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్లాన్స్ అన్ని అప్రూవ్ అయినాయి. మైనారిటీస్ కూడా అక్కడ మసీద్ కట్టుకునేదానికి 5 ఎకరాల బ్రహ్మాండమైన మసీద్ వాళ్ళ ప్లాన్స్ కూడా అప్రూవ్ చేసుకొని మేళ స్టార్ట్ చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా 500 సంవత్సరాల్లో ఉన్న ఒక ఇబ్బందికరమైన సమాజంలో విభజన రాకూడదని తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు మోడీ గారి ప్రభుత్వం ఆమోదం చేసి వారికి న్యాయం చేసే విధంగా రావుతుంటుంది. ఆర్టికల్ 370 కాశ్మీర్ లో 6 ఇబ్బందులు పారైన అది తీసేయడం జరిగింది. కోవిడ్ సమయంలో ఏ విధంగా ప్రజలను రక్షించడానికి రోడ్లకు మనం 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఒక 80 కోట్ల మందికి ఈ దేశంలో. ఇవన్నీ కార్యక్రమాలు మోడీ గారు పేదల కోసం జనరల్ అకౌంట్స్ దగ్గర 50 కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిపించడం జరిగింది. ఒక 12 కోట్ల మరుగుదొడ్లు పేదవారికి కట్టించడం జరిగింది. 4 కోట్ల ఇల్లు కట్టించడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, గ్యాస్ ఒక 10 కోట్ల పైన గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరిగింది పేదవారికి. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదవారిని, అట్టడుగులో ఉన్న వారిని, దరిద్ర రేఖ కంటే కింద ఉన్న వారిని పైకి తెచ్చే దాని ప్రయత్నంలో ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని దరిద్ర రేఖ నుంచి మిడిల్ క్లాస్ తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిందంటే చాలా ఈ పోతే అప్రోచ్ రోడ్డు ఆ రోడ్డుకి రోడ్డు ఒక అడుగు కిందకి ఇది పరిస్థితి. ఎక్కడ కూడా ఊరు అభివృద్ధి లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కోసం, కాపు రైతు సామాజిక వర్గం కోసం నడుము బిగించి కష్టాలు పడి, అవమానాలు పడి, పోలీసులతో తోపించుకొని ఆయన ఆంధ్ర రాష్ట్రంలో రావద్దంటే కూడా 1 ఇంచ్ వెనక తగ్గకుండా చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు. ఆయన కలిసే నేను రిటర్న్ వస్తాను కానీ ఇక్కడి నుంచి ఇట్లే పోయే ప్రసక్తి లేదు. కావాలంటే ఇక్కడి నుంచి నడుచుకోలేను, అదే రాజమండ్రికి వెళ్ళిపోతాను కానీ వీళ్ళు చెప్పినట్టు వెనక్కి తిరిగిపోయే మనిషి కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పనిచేస్తున్న మా కాపు పల్లి సామాజిక వర్గం మీరు బాధ్యతగా ఉండాలి.
ఆయన వెంట ఉండాలా, ఆయన మీరు ఆదర్శంగా తీసుకోవాలా. మండుల ఎండల్లో ఆయన కావాలంటే ఒక రోజు 2 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వెళ్తారు. మరి ఆయన ఎండల్లో తిరిగే అవసరం లేదు. ఆయన కోసం ఎక్కడ కూడా ఏమి క్యాన్వాసింగ్ చేసే అవసరం లేదు. ఆయన కోసం ఎలక్షన్ లో వచ్చే అవసరం లేదు. ఆయన వచ్చిన ఏదో ఆయన గురించి ఏదో మాట్లాడితే అవసరం లేదు. ఇంకా ఉన్న ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ అలాంటి వ్యక్తిని మనం అత్యధికమైనటువంటి మెజార్టీతో, గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో ఆయనకు ఓట్లు వేసి, కమలం గుర్తు పైన ఓటు వేసి, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. దాంట్లో ఒక ఓటు బీజేపీకి, ఒక ఓటు కమలం గుర్తుకు వేసి గౌరవప్రదంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం అందరం గెలిపించుకుందాము అనేటువంటి సందేశాన్ని బలిజ కులస్తులందరికీ తెలియజేస్తున్నాం. ఒక్క మదనపల్లి నియోజకవర్గంలోనే కాదు, అన్ని రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ గారి జన్మదినం. ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన వంశస్థులకు, కులగలు, దైవ సమానులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా నమస్కారములు తెలియజేస్తున్నాం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసర్ అహ్మద్ అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, గొల్లపల్లి రింగ్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహాలకు నిసార్ అహ్మద్, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలు నివాళులర్పించారు. తమ పార్టీ విధి విధానాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లం, మున్సిపల్ చైర్పర్సన్ మనుజా కిరణ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారు అడగారిన వర్గాలకు సముచిత న్యాయం, రాజ్యాంగంలో సముచిత న్యాయం కావాలా, రాజ్యాధికారం కావాలనే ఒక నిశ్చయంతో ఈరోజు ఆయన వచ్చేందులో దీన్ని మన కాన్స్టిట్యూషన్ ఇది చేశారు. దానివల్ల ఈరోజు చిన్న చిన్న వర్గాలు ఎవరికి రాజ్యాధికారం లేకుండా అణగారిన వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. అది కాక అందరికీ ఒక రాజ్యాధికారం కావాలా, అందరూ సమానంగా బతకల్లా, ప్రజలందరూ ఒక వేదిక మీద ఉండాలా, అందరికీ సమానంగా. లేకపోతే ఇంతకుముందు ఆయన కాన్స్టిట్యూషన్ లేనప్పుడు చాలా వరకు మన భారతదేశంలో అణగారు కింద తొక్కడం కానీ, పై కులాలన్నీ పైన ఉండింది. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చారు. దానికి ఈరోజు మనకు భగవద్గీత, బైబిల్, దాని తర్వాత ఖురాన్ ఎంత ఇంపార్టెంటో ఆ రకమైన ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ అనేది ఆయన రాసి ఈరోజు మన దేశం ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉంది అంటే ఆయన రాసిన రాజ్యాంగమే మూల కారణం. కాబట్టి ఇట్లా రాజ్యాధికారం, ఇంత ప్రజలకు సేవ చేసి, ఇతర కుల అడుగుబడిన వర్గాలకు సేవ చేసిన వల్ల ప్రజాస్వామ్యం మనుగడ, ముఖ్యంగా పీడిత వర్గాలకు తరతరాలుగా అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలన్నింటినీ కూడా కొంతైనా సరే వారికి న్యాయం చేకూర్చే విధంగా చట్టాలు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితులతో ప్రపంచంలో అనేక కాన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా చదువుకొని భారతదేశానికి సరిపోయే కాన్స్టిట్యూషన్ను ఈరోజు పెట్టిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటిగా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్టీసీ స్పెషల్ సర్కిల్ వద్ద అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టేదానికి మొట్టమొదటి నేనే పర్మిషన్ ఇచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడుతోంది అంటే ఆయన ఎంతోమంది నియంత్రణలు వచ్చి చేద్దామని ప్రజాస్వామ్యాన్ని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన పెట్టిన చట్టాలను ఈరోజు నిలబడుతుంది మనం చేసుకుంటాం. జయంతికి పురస్కరించుకొని 6వ వార్డులో, ప్రసాదన్న వార్డులో ఈరోజు మన అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎమ్మెల్సీ మన నరేష్ అన్న గారికి, మన ఎమ్మెల్యే అయినటువంటి నిసార్ అహ్మద్ గారికి, ఏపీఎంసీ చైర్పర్సన్ షమీం అక్క గారికి, ఉదయ అన్న గారికి,
కౌన్సిలర్లకి విద్యార్థులందరికీ అందరూ కలిసి ఈరోజు మేము జయంతి జరపడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు గమనిస్తే ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడిందంటే మన బిఆర్ గారు అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరు గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన గొప్ప ఆ రోజుల్లోనే ఆలోచించి గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి రాజకీయవేత్త విద్యావంతులు ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకోవడం, వాళ్ళ విద్య కల్పించాలని అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అదే అడుగుజాడలో ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు నడుచుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసమే బడుగు బలహీన వర్గాల కోసం అనేక పెద్దలు నరేష్ కుమార్ గారికి, మా మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాల్ అహ్మద్ గారికి, ఉదయన్న గారికి, షమీమక్క గారికి, చైర్పర్సన్ మేడం నూజక్క గారికి, నా తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ ఇర్ఫాన్ మహమ్మద్ గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి కొల్లపల్లి దళితవాడ నందు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు జరుపుకున్న వేడుకల్లో భాగంగా ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ప్రపంచ మేధావి అయిన ఎక్కడ పోయినా ఈరోజు ఏప్రిల్ 14 అనే పండగ వాతావరణంలో కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి చైతన్యం తీసుకొని పోయే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు మహిళలకు ఏదైతే సమాన హక్కు కోసమో వాళ్ళకు ఓటు హక్కు కోసమో అంబేద్కర్ గారు ఆయన పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అలాంటి తరుణంలో ఈరోజు ఆయన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లి కాలనీ గేట్ వద్ద మదనపల్లి గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మురళి, కోన భాస్కర్, ప్రశాంత్, వరి సురేష్ కుమార్, మాధవ, గుత్తా సుధాకర్ నాయుడు, జయచంద్ర, నాగరాజ, ఆదెప్ప, సమర, డాన్స్ రెడ్డప్ప తదితర గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నేతలు కలిసి రావడంతో అంబేద్కర్ కూడలి వద్ద సందడి నెలకొంది. అనంతరం రామసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తరలివచ్చి బాణాసంచా పేల్చి ఘనంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని గుర్తు చేశారు. వారి ముందు చూపుతోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాలు రాజ్యాధికారాన్ని అందుకోగలుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, మాజీ మండల జెడ్పీటీసీ శివశంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు మునిరాజా, ఎర్రప్ప, ముని వెంకటప్ప, వై రవి, జేసీబీ వేణు, నందిని రాయల్, పెంచుపాడు స్వామి, పోల మురళి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్రం పెట్టాలనుకుంటే అది బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టే ఆవశ్యకత ఉంది అని చెప్పి, ఎందుకంటే భారతదేశ చిత్రపటానికి అంత విలువ తెచ్చిన వ్యక్తి. మన రాజ్యాంగం ఏదైతే రాశారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ప్రపంచంలో ఇంత క్లీన్ రాజ్యాంగం ఎవరు రచించలేదు. ఈ రాజ్యాంగంలో వర్ణాలకు, కులాలకు, అడ్మినిస్ట్రేషన్కు ఏదైతే మనం ఏదైనా మార్పులు తేవాలంటే, యాక్ట్స్ తేవాలంటే, రూల్స్ తేవాలంటే సిఆర్పిసికి అన్ని విధాలుగా పొందుపరిచి పూర్తి స్థాయిగా రాజ్యాంగం రచించిన మహామేధావి, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఖ్యాతి పెంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భమున వాస్తవం చెప్పాలంటే దేశ చిత్రపటం పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసన సభ్యులు,
తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సమన్యాయంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారని గుర్తుంచుకోవాలి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం అయితే 100% ఇటు ప్రజలకి బీద సార్ అన్ని వర్గాలకు కూడా ఆయన అన్ని రకాలుగా న్యాయంగా రాజ్యాంగం రాసినాడు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించేదానికోసమే మేమందరూ కూడా ఈ ఎలక్షన్స్లో పాల్గొని ఎలక్షన్స్లో అందరినీ ఎమ్మెల్యేగా అట్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిని కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకున్నాం. ఈ సందర్భంగా ఆయన ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. స్థానిక మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ అన్న షాజహాన్ బాషా అన్న గారు పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘన నివాళులు అర్పించడం చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రంలో ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ ఉండాలనే యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సొంత యొక్క అజెండాతో సింగిల్ అజెండాతో ప్రయత్నం చేస్తూ ప్రజలంతా కూడా ప్రపంచం మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా గాంధీపురం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పిస్తున్న బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు మదనపల్లె బీఎస్పీ నాయకులు. రాజకీయాల్లో హింసాత్మక ధోరణులు తగవని మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ స్పష్టీకరణ. జగన్ మీద శనివారం జరిగిన దాడిని ఖండించిన షాజహాన్ ఇది మరో కోడికత్తి డ్రామా కాకూడదని అభిలాషించారు. రాజకీయాల్లో హింసాత్మక ధోరణులు తగవని మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా అన్నారు. ఆదివారం నేడిక్కడ స్థానిక విలేకరులతో షాజహాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడిని షాజహాన్ ఖండించారు. అయితే ఈ సంఘటన గతంలో విశాఖపట్నంలో జరిగిన కోడికత్తి డ్రామాను గుర్తుకు తెస్తోందని అన్నారు. సరిగ్గా గత ఎన్నికల సమయంలోనే జగన్ పాదయాత్ర చేస్తుండగా ఆయన స్వీయ అభిమాని అని చెప్పుకునే శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ మీద కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో ఈ దాడిని జగన్ హత్య చేయడానికి ప్రత్యర్థుల పన్నిన పన్నాగమంటూ వైసీపీ ఆ ఎన్నికల్లో భారీ ప్రచారం చేసింది. ఎన్నికల్లో కూడా ఈ కోడికత్తి దాడి జగన్కు భారీ సింపతితో పాటు ఓట్లు తెచ్చిపెట్టిందని ప్రచారం. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వేళ విజయవాడ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం పూలతో పాటు జగన్ను టార్గెట్ చేస్తూ బలమైన రాయి విసిరాడు. దీంతో జగన్మోహన్ రెడ్డి నుదుట కణత మీద భారీ గాయమైంది. దాడి జరిగిన తీరు గతంలో జరిగిన కోడికత్తి దాడిని గుర్తు చేసే విధంగా ఉందని వైరి వర్గాల విమర్శల నేపథ్యంలో మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ దాడిని ఖండించారు. నాటి కోడికత్తి డ్రామాల ఈ సంఘటన కాకుండా ఉండాలని షాజహాన్ అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కట్ట దొరస్వామి నాయుడు, పులిస్వరు పాల్గొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో రాయి దాడి జరిగిందని చెప్పారు. చాలా బాధాకరం. కాకపోతే అది మరో కోడికత్తి డ్రామా కాదు. పాపం సీను ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కానీ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఆయనకి ఇంట్లో ఆడొక జైలు నుంచి వదలలేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కోడికత్తి అటాక్ చేసిన వాడికి మళ్ళీ ఆయన పైన కేసు పెట్టి మళ్ళీ అతను వదలకుండా పోవడానికి మరమైంది. రెండవది అది పూలహారం అంట, హారం లోపల నుంచి రాయి వచ్చిందంట, తగిలిందంట. బట్ దాడిగానే మేము ఖండిస్తున్నాం. అటువంటి దానికి మేము ఎవరు మా పార్టీ నుంచి మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వెరీ ఫస్ట్ మూమెంట్ దానికి ఖండించారు. అది ఒక నిజమైన నాయకుడి లక్షణం. అదే కాకుండా ఫోర్సెస్ ఆయనతో ఉన్నారు. ఆయన ఇప్పుడు అపధర్మ ముఖ్యమంత్రి, ఆయనతో మొత్తము ఒక టీం ఉంది. ఇంత ఉండి అటాక్ ఎట్లయిపోతుంది?
సో ఇదంతా ఓకే, ప్రజలకు నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారు మరొకసారి. మండుటెండలో గుక్కెడు నీటి కోసం మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్ అటవీ ప్రాంతంలో ఉన్న మూగజీవులు ఆహారంతో పాటు దాహానికి సైతం విలవిలలాడుతున్నాయి. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఖర్జూరకాయలు ఆహారంగా పెట్టి 2 సిమెంట్ తొట్టెల్లో నీరు నింపి అందుబాటులో ఉంచిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో హార్స్లీ హిల్స్ ఆంధ్ర కర్ణాటక బార్డర్ ముదివేడు అటవీ ప్రాంతాల్లో మూగజీవాలకు ఆహారం నీటి సదుపాయం తమ సంస్థ కల్పిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అర్షియా, సమ్రీన్, సిరిన్, కిరణ్, కాజా, సాంబా, అర్షద్ పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు వెంట బైక్ ర్యాలీతో తరలి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన బైక్ ర్యాలీ. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.